అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా 5-10 నిమిషాలలో కుక్కర్లో ఎగ్ బిర్యానీ చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ అండి. తొందరగా అయిపోతుంది. ఎక్కువగా నేనైతే ఇంట్లో ఇలాగ చేస్తుంటాను టైం లేనప్పుడు. కానీ అలా ఈ విధంగా చేసామంటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో ఇలాగే కావాలంటారు. ఇక్కడ నేను ఒక గిన్నెలో ఒక 2 గ్లాసుల జీరా రైస్ తీసుకున్నానండి. తీసుకొని ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కొని ఒక అరగంట సేపు నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఈ బిర్యానీకి జీరా రైసే తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగంత పుదీనా, కొద్దిగంత మెంతాకు, అలాగే కొద్దిగంత కొత్తిమీర వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఒక 3-4 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. ఐస్ క్యూబ్స్ వేసుకోవటం వల్ల గ్రీన్గా అలాగే ఉంటుంది. మనం పుదీనా కింద వేస్తాం కదా, కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా ఐస్ క్యూబ్స్ వేసి లేదా చల్లటి నీళ్ళైనా వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. మీరు 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం నూనెనే వేస్తున్నానండి. ఇక్కడ కొద్దిగా సాజీరా, లవంగాలు, పట్ట, ఇలాచి, కొద్దిగంత స్టోన్ ఫ్లవర్ పౌడర్ వేస్తున్నానండి. మీరు స్టోన్ ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు. స్టోన్ ఫ్లవర్ అయితే ఖచ్చితంగా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. వేసుకొని ఈ రా మసాలాలంతా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయితేనే రుచి చాలా బాగుంటుంది, పచ్చిగా ఉండొద్దు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక 3 టమాటోలండి, నేనైతే 3 తీసుకున్నాను. తీసుకొని ఇలా మంచిగా కట్ చేసి వేసుకొని ఇవి మగ్గనియాలి ఈ టమాటోలని. ఇప్పుడు దీంట్లో ఇలా మంచిగా మగ్గిన తర్వాత కలుపుకుంటా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఒక 2 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కారం అనేది మీ రుచికి తగినంత వేసుకోవచ్చండి. నేనైతే దీంట్లో ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే ఒక 1 టీ స్పూను గరం మసాలా వేస్తున్నాను. ఒక 1 టీ స్పూను మిరియాల పొడి వేస్తున్నాను. ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు కొద్దిగానే వేసుకోండి. వేసుకొని ఇదంతా మంచిగా ఇలా కలుపుకొని ఫ్రై చేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసానండి. ఆ క్లిప్పు మిస్ అయింది. ఇలా పెరుగు వేసిన తర్వాత ఇలా చక్కగా గ్రేవీ లాగా వస్తుంది చూడండి. ఇలా వేసి కొద్దిగా మగ్గించుకోవాలి. ఇలా మంచిగా నూనె పైనకి వచ్చే వరకు ఇలా మగ్గించిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇది వేసిన తర్వాత కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఇప్పుడు నేను ఆల్రెడీ గుడ్లు ఉడకపెట్టి పెట్టానండి. గుడ్లు ఉడకపెట్టి పొట్టు తీసి పెట్టాను. వాటికి ఒక 3 ఘాట్లు ఇట్లా పెట్టి లోపటికి మసాలా పోవటానికి ఒక 3 ఘాట్లు ఇలా పెట్టి వేసుకోవాలి. నేనైతే ఒక 6 గుడ్లు తీసుకున్నాను. తీసుకొని గుడ్లు వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే ఆ లోపటికి మసాలా పోయి గుడ్ల లోపల కూడా మంచిగా మసాలా పోయి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో నేనైతే ఒక 3 గ్లాసుల నీళ్ళు వేస్తున్నానండి. మీరు మామూలుగా గిన్నెలో అయితే 4 గ్లాసులు వేసుకోవాలి. నేను ఇది కుక్కర్లో కాబట్టి 3 గ్లాసులు వేస్తున్నాను. 3 గ్లాసులు అయితే నాకు కరెక్ట్గా సరిపోతాయి. మీరు చూసుకొని వేసుకోవాలి. కావాలంటే మీరు గిన్నెను బట్టి చూసుకొని వేసుకోవటమే. వేసుకొని మూత పెట్టేసి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ ఉడకనియాలండి. 2 విజిల్స్ అయితే సరిపోతాయి, మంచిగా ఉడుకుతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో బిర్యానీ. ఈ విధంగా చేసామంటే తొందరగా అయిపోతుంది. రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చేయటం కూడా చాలా ఈజీ కదా. ఇలా విడివేడిగా చేసుకొని రైతాతో కానీ ఇలాగే అయినా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఒక నిమ్మకాయ పిండుకొని అలా తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.